అందరికీ నమస్తే. నా పేరు షేక్ హసీనా. నేను సైకాలజిస్ట్‌ని. ఈరోజు మనం ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్ థింకింగ్ అంటే ఏమిటి? మనం కొంతసేపు ఏదైనా విషయం గురించి ఆలోచించడం సర్వసాధారణం. అలా కాకుండా ఒక సమస్య లేదా సంఘటన గురించి పదే పదే ఆలోచించడం, ఆ ఆలోచనలో స్టక్ అయిపోయి ఉండడాన్నే ఓవర్ థింకింగ్ అని అంటాము. ఈ ఓవర్ థింకింగ్‌ని గుర్తించడం ఎలా? ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం, గతంలో జరిగిన విషయాలపై, డెసిషన్స్‌పై పశ్చాత్తాపపడడం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయాందోళనలు కలగడం, ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం, వీటి ద్వారా ఓవర్ థింకింగ్‌ని మనం గుర్తించవచ్చు. ఈ ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయి? మెయిన్‌గా స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం, నిద్ర పట్టకపోవడం, ఇండెసిసివ్నెస్ అంటే ఏ డెసిషన్ కూడా సరిగ్గా తీసుకోలేకపోవడం, సెల్ఫ్ డౌట్ కలిగి ఉండడం. ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఇలాంటి దుష్ప్రభావాలు జీవితంలో కనిపిస్తాయి. ఆలోచించండి, కానీ మితంగా. గమనించుకోండి, అతి ఆలోచన మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతి ఆలోచన నిజం కూడా కాదు. చాలా వరకు మన భయాలే ఉంటాయి. అవసరమైతే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. థ్యాంక్ యూ.